రైతు బంధుపై కాంగ్రెస్ అలసత్వం మరోసారి స్పష్టమైంది. రైతుల సంక్షేమం కాంగ్రెస్ సర్కారుకు ఏమాత్రం పట్టదని తేలిపోయింది. యాసంగి పంటల కోతలు పూర్తయినా ఇంకా రైతు బంధు మాత్రం పడ్డం లేదు. మొదట్లో తూతూ మంత్రంగా కొందరు రైతులకు మాత్రమే రైతు బంధు నిధులు జమ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మొండి చేయి చూపింది. అదేంటని ప్రశ్నిస్తే పూటకో మాట చెబుతోంది. తాజాగా ఉద్యోగుల జీతాలు అవ్వగానే రైతు బంధు ఇస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొత్త కథ చెప్పుకొచ్చారు. కాగా తుమ్మల వ్యాఖ్యలపై తెలంగాణలోని రైతులంతా మండిపడుతున్నారు. సకాలంలో అందించాల్సిన పెట్టుబడి సాయంపై ప్రభుత్వం తాత్సర్యం చేయడం తగదని నిప్పులు చెరుగుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎప్పటికప్పుడు నిధులు జమ అయ్యేవని చెబుతున్నారు. రైతులను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నారు. కొద్దిగా రావాలి ఈవై అంటే జీతాలు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఈవై అంటే జీతాలు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఈవై అంటే జీతాలు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఈవై అంటే జీతాలు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఈవై అంటే జీతాలు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఈవై అంటే జీతాలు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఈవై అంటే జీతాలు వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్ద ఆయన. నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాలి ఈవై అంటే